పెట్టి 3 lakhs పెట్టాం సార్. ఇంతకి ఇంకా ఆటో రాలేదు సార్. ఇస్తానని ముందు పోయినప్పుడు రేపే ఇస్తామని చెప్పినారు సార్. ఇంకా ఇలా సార్ ఆటో కూడా. ఏం ఆటోమ్మా? ప్యాసింజర్ దొరుకునేదా? ఉన్నీలే రిపేర్కి తీసుకున్నాడా? ఎక్కడ, ఏ ఊర్లో ఇచ్చినావమ్మా? మహేంద్రవాడా? ఎన్నాళ్ళ నుంచి? ఏమంటున్నాడు? ఏమ్మా ఆటో 3 నెలలు అయినారు ఇప్పుడు. అదే పాప చెప్తుంది. దానికే అని పెట్టినది కొత్తపేట బ్యాంక్ లోది ఆధార్ లింక్ కాలేదని అది తీసుకోలేదు, దానికే పెట్టినారు. ఆధార్ లింక్ నువ్వు చేసి ఎవరిది? మహేంద్ర వాళ్ళది ఫోన్ నెంబర్ ఉందా? నువ్వేం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? బాగానే ఉందా స్కూలు? నీ పేరేం పేరు? నెయిల్స్ కట్ చేయొచ్చు కదమ్మా. చూడు మట్టి అంతా బాగా ఆడుకుంటావా? లేదు సార్, నిన్న అక్క వాళ్ళ గుణర్ దగ్గరికి వెళ్ళిండ్రి, అక్కడ ఆడుకున్నారు. ఏమంట? ఏపీజీబీ బ్యాంక్ దాన్ని యాడ్ చేస్తాను. ఏపీజీపీ దంట తీసుకోండి. 2 ఏళ్ళగా ఎందుకుంటుందండి, చూసుకోవాలి కదా. 6 నెలలే 7 నెలలు. డీటెయిల్స్ ఇవి. హలో రఘు, ఇప్పుడు ఆటోస్ అన్ని మీరే చూస్తా అంటారా? అది కాదమ్మా, ఎలక్ట్రికల్ ఆటోస్ ఎవరు చూస్తారు? మధునో రామ్మోహన్ ఎవరో చూస్తారంట. మధునో? సరే, ఇప్పుడు నేను ధర్మవరంలో ఉన్న గుడ్ మార్నింగ్లో ఒక పెద్ద అయింది బండి మీ దగ్గరికి వచ్చింది. 3 నెలలు అవుతుందట. దాంట్లో మీదే వాళ్ళ కుటుంబం నడిచేది కూడా. పేరు గుండ్ల వెంకట సుబ్బయ్య, గుండ్లాల రామ్మోహన్. నీకు ఇప్పుడు వాట్సాప్ తీసి పెడతారు. 3 నెలల నుంచి రిపేర్ చేయకోకుండా ఉందంట మన దగ్గర ఆటో, ఎలక్ట్రికల్ ఆటో. చూడు, అప్డేట్ చేసి ఇమీడియట్గా ఇచ్చేటట్లు చూడండి. నీ ఆటో వస్తుందిలే. ఇది ఆ రోజుకి మీరు ఇన్సూరెన్స్ చేయించుకోలే, మీ ఆయన ఇన్సూరెన్స్ చేయించుకోలే. ఇన్సూరెన్స్ చేయించుకుంటేనే ఇన్సూరెన్స్ వచ్చేది. బాగా చదువుతావా? నువ్వే క్లాసు? 6th క్లాస్. అందరు గవర్నమెంట్ స్కూల్లోనా? ఇదంతా గవర్నమెంట్ వస్తుందా ఆర్డిటీనా? నేను మళ్ళీ కనుక్కొని చెప్తాము. నేను సినా ఆయన నెంబర్ తీసుకోండు, చూసి చెప్తాను. సరేనమ్మా? క్వశ్చన్ అది ఏపీజీపీ కంటే అకౌంట్ మార్క్స్ ఇచ్చుకో. ఏ కళ్ళ